హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో నోరూరిచ్చే అరటికాయ బజ్జీలు చేస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకుని సాల్ట్ యాడ్ చేశాను. పీల్ తీసుకుని డయాగ్నల్ షేప్లో అరటికాయని కట్ చేస్తున్నాను. అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వదు. సాల్ట్ వాటర్లో వేసుకుంటే 1 కప్పు బేసన్ తీసుకున్నాను, శనగపిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది మెంతి, కస్తూరి మెంతి, కొంచెం వంట సోడా కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగ మొత్తం ఈవెన్గా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మొత్తము ఈవెన్గా వాటర్ అంతా కలిసేలాగా కలుపుకొని బాండీలో ఆయిల్ పెట్టుకున్నాను. చూడండి, ఇలాగ స్పూన్తో ఇలాగ అంటే అంటుకోవాలి. ఇప్పుడు అరటికాయ బజ్జీలు కూడా కట్ చేసుకున్నాయి కూడా నేను పిండిలో ముంచి వేస్తున్నాను. చూడండి, హోమ్ మేడ్ ఫుడ్ హెల్త్కి ఎంతో మంచిది. నేను కూడా ఫ్రెష్ ఆయిల్ అప్పుడప్పుడు వేసుకుంటాము. పిల్లల్ని తింటాను అన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. అలాగే టమాటో కిచప్, ఆనియన్ కట్ చేసుకుని తింటే వాళ్ళలాగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటున్నారు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా కొడుకైతే చాలా ఇష్టంగా తింటున్నాడండి. ఈవినింగ్ స్నాక్స్ సూపర్.